హలో ఆంటీ, బాబు ఏం కావాలో తీసుకుందరా? కేజీ ఎట్లా పల్లి ఇవి? కేజీ 120. కేజీ 120? కేజీ 120. తక్కువ రాదా? 50 కేజీ ఇవ్వండి, ఒక 10 కేజీలు కావాలి. అయ్యో బాబు, మార్కెట్లోనైతేనేమో మీరు ఎలా అంటే అలా తీసుకుంటారు. మేము రైతులం బాబు, తక్కువనే ఇస్తున్నాము. తక్కువనే ఇస్తున్నా నేను. రేట్ తగ్గియచ్చు కదా, మీరు అట్లా అంటున్నా. మీరు సినిమా థియేటర్కి వెళ్తే అలా అడుగుతారా? ఇప్పుడు సినిమాలకు వెళ్తారు, పెట్రోల్ దగ్గరికి వెళ్తారు, ఆ ధరలు అడిగి తక్కువ పోయించుకుంటారా మీరు? అలా ఏం కాదు, పోనీ 100 రూపాయలకి ఇస్తారా? 100 రూపాయలకు కావాలి కానీ 110కి ఇస్తా. ఇగో 4 గింజల కాయలు ఎంత బాగున్నాయి చూడు, 4 గింజలు. అంటే మీరే చేనులో పండిస్తారా ఇవి? అవును, చేనులో పండించే కాయలు. సరే, అయితే మీరు రైతులు అంటున్నారు కాబట్టి రెస్పెక్ట్ఫుల్గా ఇవ్వండి. ఎందుకంటే మన దేశానికి రైతే ఆదర్శన వెన్నముక్క లాంటి వాళ్ళు కాబట్టి తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా సరే మీరు వాళ్ళు అడిగిన రేట్ అయితే ఇచ్చి కొనుక్కోండి. ఎందుకంటే వాళ్ళకి మనం గిట్టుబాటు రేట్ ఇస్తేనే వాళ్ళు సంవత్సరానికి పంటలు తీసి మన 3 పూటలు అన్నం పెడతారు. సో అంటారు కదా, రైతే రాజ్యం. కష్టపడి చేసుకుంటాం కదా, ఎండల వాననక ఎండనక తడిసి తినక ఎంత ఇబ్బంది, మట్టిలా వెళ్ళి. అవునవునవును, మీరు ఉన్నారు కాబట్టే మేము ఈ దేశం ఇలా నడుస్తుందండి. సరే, నాకు ఒక 5 కేజీ ఇవ్వండి, సరిపోతుంది. సరే సరే అయితే ఆన్లైన్ ఉంది కదా, ఫోన్పే ఉందండి, స్కానర్ ఉంది. సరే అయితే.